నమస్తే. మీ పేరు? నా పేరు చెన్నకేశవులన. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను ఇక్కడ బంజారా హిల్స్. రెగ్యులర్గా వస్తుంటారా సార్ ఈ సాయిబాబా టెంపుల్? గురువారం వస్తుంటాను. మా బాబుది బర్త్డే ఈరోజు. మా బాబు పేరు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొంచెం సిగ్గుపడుతుంది. అంటే ఈరోజు బర్త్డేనా? లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి రోజు ఫస్ట్ బర్త్డే అయింది మా బాబుది. గురు పౌర్ణమి రోజు ఫస్ట్ బర్త్డే, ఇది సెకండ్ బర్త్డే. ఇక లాస్ట్ ఇయర్ కూడా మంచిగా అనిపించింది బాబా దగ్గరికి వచ్చినందుకు. ఈసారి కూడా బాబు బర్త్డే సెకండ్ బర్త్డే ఇక్కడికి వస్తాం ప్రతి ఇయర్. అసలు యాక్చువల్లీ జనవరి 1కి ఎప్పుడైనా మా ఫ్రెండ్ తీసుకెళ్ళేవాడు ఇంతకుముందు షిరిడి. అప్పుడు అక్కడ బాబాకి వెళ్ళినప్పుడు బాగా నమ్ముకున్నాం, మంచిగా జరిగింది నాకు. ఫ్యామిలీ పరంగా 3 years మ్యారేజ్ అయింది నాకు. బాబు పుట్టాడు. బాబా దయ వల్ల అంతా బాగుంది ఇప్పుడు. నేను కూడా ఫస్ట్ జనవరికి బాబా షిరిడి వెళ్ళాలని, మా ప్రతి సంవత్సరం వెళ్ళాలని మనసులో ఒక్కోసారి 1 time 2 times వెళ్ళొచ్చిన. ఈ మధ్యలో కొంచెం ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళు. ఈసారి ఫ్యామిలీతో వెళ్దామని అనుకుంటున్నాను. బాబా దయ ఉంటే కరుణించాలని కోరుకుంటున్నాను, వెళ్ళాలని. ప్రతి సంవత్సరం వెళ్ళాలని కోరుకుంటున్నా. 2 years కంటిన్యూ వెళ్ళినా, ఒకసారి ఈసారి మిస్ అయింది. ఈ బాబా దయ వల్ల ఉంటే ఈసారి కూడా వెళ్ళాలనుకుంటున్నా. ఎట్లా అనిపిస్తుంది మీకు బాబా దగ్గరికి వస్తే? మనసు ప్రశాంతంగా ఉంటుంది. అసలు బాబా దగ్గరికి వెళ్తే ఏ టెన్షన్లు ఉండవు, ఏ గొడవలు, ఏది అట్లాంటిది ఏమి ఉండదు. మనసుకు హాయిగా ఉంటుంది. అసలు ఏ టెన్షన్లు అనేది ఏమి ఉండదు అసలు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటాము. లాస్ట్ ఇయర్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాము. మీ బాబా టెంపుల్కి వస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఏ టెన్షన్స్ ఉండవు, హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.